నమస్తే ప్రశాంతి టీవీకి స్వాగతం. రాయలసీమ బలిజ మహాసంఘం జిల్లా అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజకీయంగా సామాజికంగా బలిజల అభివృద్ధికి కృషి చేస్తానని తొండపునాటి శంకరయ్య తెలిపారు. అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాయలసీమ బలిజ మహాసంఘం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి సంఘ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. సందర్భంగా మాజీ అధ్యక్షులు పామురాయి వెంకటేష్, గౌరవాధ్యక్షులు బల్లారి వెంకటరాములు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి తొండపునాటి శంకరయ్య అన్నారు. రాయలసీమ మహాబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమ మహాబలిజ సంఘం అధ్యక్షుడిగా ఈరోజు నన్ను ఎన్నుకున్న మా వెంకటేశ్వర గారు, మాజీ ప్రెసిడెంట్ గారు మరియు వెంకటరాముడు గారు, కార్యవర్గ సభ్యులు అంతా కలిసి నన్ను తాత్కాలికంగా 6 నెలల కిందట ఎన్నుకున్నారు. నా పనితనము నేను మా శ్రేయోభిలాసులందరికీ బాగా చూసుకోగలనని తెలిసి ఈరోజు ముల్లా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి నేను మా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, మరియు కొత్త కార్యవర్గాన్ని పాత కార్యవర్గం ఉంటూ కొత్త కార్యవర్గాన్ని కూడా మళ్ళీ ఎన్నుకొని యూత్తో అందరినీ కలుపుకొని నేను చేయగలనని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. రాయలసీమ బలిజ సంఘం ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేస్తుండేవన్నీ కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పార్టీలో పనిచేయాలనే ఆలోచనతో ఆ రోజు మా శంకర అన్న గారిని తాత్కాలికంగా అధ్యక్షుడికి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు నా పదవీ కాలము 31కి ముగుస్తుంది. కాబట్టి కొత్త అధ్యక్షుడు మా కులాన్ని దగ్గరకు తీసుకొని మా బలిజలకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనే ఆలోచనతో ఈరోజు అనంతపురంలో శంకర అన్న అయితే అందరికీ ఉపయోగపడతాడు, రేపు పొద్దున అందరికీ సమన్వయ న్యాయం చేసుకోకపోతాడనే ఆలోచనతో ఈరోజు శంకర అన్న గారిని రాయలసీమ మహాబలిజ సంఘం ప్రెసిడెంట్గా ఈరోజు ఏకగ్రీవంగా కమిటీ సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాయలసీమ బలిజ మహాసంఘం నూతన అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్య గారిని కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారు భవిష్యత్తులో రాయలసీమ బలిజ మహాసంఘాన్ని ఇంకా పురోగతి చేసి సంఘ సభ్యులందరినీ కూడా, అంటే మన కులస్తులందరినీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు పోవడానికి ఆయన కృషి చేస్తారు. అలాగే కమిటీ కూడా, కొత్త కమిటీ కూడా, ఎన్నుకునే కమిటీ కూడా అందరూ కూడా ఆయనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని, అలాగే హాస్టల్ భవనం కానీ ఈ సంఘం డెవలప్మెంట్ కానీ పిల్లల భవిష్యత్తులో కానీ అన్నిటి కూడా మనం బాగా పనిచేయాలని, రాయలసీమ బలిజ సంఘం పనిచేయాలని కొత్తగా ఎన్నికైనటువంటి శంకరయ్య గారిని, ఆయనకు అనుభవం ఉంది, వయసు రీత్యా పెద్దవారు, ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు, అలాగే టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా కూడా 2 పర్యాయాలు చేశారు. కాబట్టి ఆయనకి భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చింది ఇది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కులానికి మంచి తోడ్పాటును అందించి కులం అభివృద్ధి చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలు మనమందరం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.